హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఇవాళ మనం రివ్యూ చేయబోతుంది మన యాథర్ 450X. సో ఆఫ్టర్ 10,500 కిలోమీటర్స్ 10,000 చేంజ్ అయింది. కిలోమీటర్స్ తర్వాత మన బండి ఎలా ఉంది, ఏంటిది, అసలు ప్రాసెస్ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా, యాథర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఎండ్ వరకు, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనొచ్చా కొనకూడదా ఒక క్లారిటీ కావాలంటే ఈ వీడియో ఫుల్ చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళు ఏంటంటే యాథర్ వెహికల్ క్రేజీగా ఉంది. పర్ఫార్మెన్స్ కానివ్వండి, తర్వాత మన స్పీడ్ వెళ్తుంది కానివ్వండి, అండ్ బ్రేకింగ్ సిస్టమ్ కానివ్వండి, డిస్క్ బ్రేక్స్ కానివ్వండి, సస్పెన్షన్ కానివ్వండి, అంతా బాగుంది. నాకు నచ్చింది బాగా. బూట్ స్పేస్ ఇవన్నీ ఆలోచించకూడదు, తక్కువనే ఉంటుంది. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ చూసి ఉంటారు. ఓకే, సో హెల్మెట్ ఇస్తారు బైక్స్తో పాటు. నేను ఒడిశాలో పర్చేస్ చేసుకున్నా, సో నాకు నంబర్ ప్లేట్తో సహా ఇచ్చారు. ఓకే, అండ్ వెహికల్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఓకే, ఇక బాగున్న విషయాలు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, బాగోలేని విషయాలు మాట్లాడతారు. బాగోలేని విషయాలు ఏంటంటే అసలు ఒక కాన్ఫిడెన్స్ అండి, పెట్రోల్ వెహికల్లో ఉన్న కాన్ఫిడెన్స్. ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది, బండిని తీసుకొని నేను ఒక్కొక్కసారి నాది స్కూటీసే ఉండేది, ప్లెజర్ ఉండేది, తర్వాత ఫెసినో ఉండేది. ఆ స్కూటీస్ తీసుకొని నేను 1000 కిలోమీటర్స్, 800 కిలోమీటర్స్, 500 కిలోమీటర్స్ వెళ్ళిపోయాడిని. బట్ ఈ యాథర్ కాడికి వచ్చేసరికి ఏంటంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్, వీ కాంట్. ఛార్జింగ్ సెగ్మెంట్ ఇంకా అంత ఫాస్ట్గా రాలేదు. ఇప్పుడు ఇంట్లో పెడితేనే 6 గంటలు పెడితేనే ఫుల్ అవుతుంది. ఓకే, బయట గంటలో ఫుల్ అయిపోతుంది కానీ 80% అవుతుంది కానీ, బట్ నో, అది ప్రతి చోట ఉండదు. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను నా బండి వేసుకొని అనుకుంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పడిపోతుంది. ఐ డోంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ రైట్ నౌ విత్ మై యాథర్ 450X. అట్ ద సేమ్ టైము ఇలా కామెడీ ఏంటంటే, ఇప్పుడు లైక్ ఐఫోన్ అనుకోండి, ఒక నెక్స్ట్ మోడల్కి చిన్న చిన్న చేంజెస్ తీసుకొస్తారు. ఇప్పుడు మనం లాస్ట్ ఇది ఫోర్త్ వర్షన్ అనమాట. ఫోర్త్ వర్షన్ అంటారో వాళ్ళ ఏమంటారు సంథింగ్. సో ఆ ఇప్పుడు 5th వర్షన్ వచ్చింది. వస్తే దాంట్లో ఏం మార్చాడు, చిన్న చిన్న చేంజెస్ ఇచ్చాడు. ఇక్కడ ఇది చూస్తున్నారా మీరు, ఇది చూస్తున్నారా, వీటికి క్యాప్ వేసాడు, దీనికి లేదు. దానికి ముందు వర్షన్లో ఈ బెల్ట్కి ఇటుపక్క ఉంటుంది, బెల్ట్కి ఇది ఉంది, ఇది లేదు. ఇది కొంచెం చిన్నగా ఉంది, దాన్ని ఏమంటారు, ఈ బ్యాక్ మడ్గాడికి కొంచెం చిన్నగా ఉంది. సో అసలు ఏంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకొని బాడీకి ఉంది. నాకు అడిగాను, దీనికి పెట్టుకోవచ్చా దీనికి అంటే, క్యాప్ అంటే దానికి స్క్రూస్ ఇచ్చాడు, దీనికి స్క్రూస్ లేదు. ఇంకొకడేమో ఆర్డర్ పెట్టేమో వస్తుంది. అంటే ఇంత హాఫ్ నాలెడ్జ్ పెట్టుకొని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఎంప్లాయీస్ కూడా, వాళ్ళ యాథర్ సర్వీస్ సెంటర్లో ఉన్న ఎంప్లాయీస్, ఒకడు అంటాడు ఏంటిది, ఆర్డర్ పెట్టాము వస్తుంది మీరు పెట్టుకోవచ్చు. ఇంకొకడు ఏమంటాడు, దీనికి స్క్రూ లేదుగా బ్రో, మీకు ఎట్లా చేస్తారు, అది కుదరదు మీకు అని చెప్పాను. ఓడి అమ్మ, అంటే అట్లీస్ట్ మీరు ఫ్యూచర్ ప్లాన్తో రావాలి. మనం తీసుకోపోయే నెక్స్ట్ ఇన్నోవేషన్స్ ఆల్రెడీ కొన్న వాళ్ళకైనా యూజ్ అవ్వాలి. కిలోమీటర్స్ ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ డిఫరెన్స్ ఇచ్చేస్తారు, అయిపోయింది. ఓకే, సో ఇది ఒక ప్రాబ్లం, ఇది ఒక చిన్న ప్రాబ్లం. ఓకే, ఇంకా ఏంటిది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు. నాకు తెలిసి ఇంకో 10 years తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటమే బెస్ట్. ఇప్పుడు మనం కొని చిన్న పార్ట్ పెట్రోల్ వెహికల్కి ఎలక్ట్రిక్ వెహికల్కి డిఫరెన్స్ చూస్తుంటే, ఈ బ్యాక్ మడ్గడ్ ఉంది కదా, ఇది 2000 రూపాయలు. జస్ట్ నేను ట్రైన్లో దీనికి తీసుకొస్తే అక్కడ అది బ్రేక్ అయిపోతే అది మార్చడానికి, క్లిప్స్ మార్చడానికి, అది కొంచెమే ఇరిగింది, దాని మోడిఫికేషన్ రిపేర్ ఆప్షన్ లేదు ఈ ప్లాస్టిక్ది. సో ఇప్పుడు ఏమవుతుంది, దానికి వచ్చేసి మనకి 2000 ఛార్జ్ చేయడం జరిగింది, 2000 రూపీస్ ఆ పార్ట్కి. అదే మీకు పెట్రోల్ వెహికల్ అయితే ఎంత తక్కువ పడుతుంది, చాలా తక్కువ పడుతుంది. సో ఇదండి నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ యాథర్. పార్ట్స్ రేట్స్ చాలా హైగా ఉంటుంది, అండ్
1,90,000, 1,83,000, 1,90,000 పెట్టినప్పుడు నువ్వు స్పీడ్గా వెళ్తే 90 కిలోమీటర్లు. ఏం యూజ్ ఉంది దానివల్ల? ఓన్లీ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంకెటు తిరగడానికి ఆప్షన్ లేదు. అంటే నువ్వు మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. సిటీ వరకు ఓకే. నేను నా ఫసినో వేసుకొని నిజామాబాద్ వెళ్ళిపోయాడిని, గుంటూరు వెళ్ళిపోయాడిని, వైజాగ్ వెళ్ళిపోయాడిని. ఇది తీసుకొని పోతామా దారిలో? గోయిందా. సో నాట్ పాసిబుల్ అండి. అండ్ ఒక 1,10,000, 1,15,000 పెడితే దీని ప్రైస్ బాగుండేది. హై ప్రైస్, అసలు హై ప్రైస్. ఖచ్చితంగా అది హై ప్రైస్ అనాలి మనం. ఆ డబ్బులు పెడితే బుల్లెట్ కూడా వస్తుంది. ఏమంటారు, పెట్రోల్ రేట్లు ఉన్నాయి, సో ఎక్కువ అవుతున్నాయి, అందుకే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలి, పొల్యూషన్ పెరుగుతుంది, అందుకే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలి. దానికి అనుకుంటే మనము వీళ్ళు కొంచెము వీళ్ళు యాతర్ వాళ్ళు కొంచెము మనకి బెటర్గానే ప్రైస్ పరంగా కానివ్వండి, ఆర్ఎల్స్ కిలోమీటర్ పరంగా ఒక 200 కిలోమీటర్ ఇస్తే ఎక్సలెంట్ ఉంటుంది. ఒక 200 కిలోమీటర్ ఇస్తే ఒక్క ఎక్సలెంట్ లెవెల్లో మనం ఈ వెహికల్ని ఇట్స్ ఓకే పెట్టిన డబ్బులకి మనకు కాన్ఫిడెన్స్ కానివ్వండి బాగుంటుంది. అది ఉండదే, అది లేదు. సో ఫైనల్గా నా వర్డిక్ట్ వచ్చేసి ఇంకా వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, కానీ వాటి మీద ఓలా మీద ఇంకా వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద యాథర్ అయితే బెస్ట్, యాక్యురేట్గా ఉంటుంది. సో 90 కిలోమీటర్ వస్తుంది కదా, 90 కిలోమీటర్ బరాబర్ వెళ్తుంది, పర్ఫెక్ట్గానే వెళ్తుంది. సో మనకి ఒక స్పోర్ట్స్ వెహికల్ నడుపుతున్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. సో దాని సాకప్చర్ కానివ్వండి, మీరు చూస్తే దాని సాకప్చర్ మిడిల్లో ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. అండ్ డిజైన్ కూడా బాగా ఇచ్చాడు, అన్నీ బాగా ఇచ్చాడు. కూడా రెండు కన్సర్న్, ఓన్లీ కిలోమీటర్స్, అట్ ద సేమ్ టైమ్ ఛార్జింగ్ పాయింట్స్. సో ప్రతి పెట్రోల్ బంక్లో ఒక ఛార్జింగ్ పాయింట్ పెట్టేస్తే హాయిగా ఎక్కడికి ఖచ్చితంగా సిటీలో కానివ్వండి, అవుట్ ఆఫ్ సిటీ కానివ్వండి. నేను ఉండేది హైదరాబాద్లో కాబట్టి బయట హైదరాబాద్ కోసం ప్రతి 50 కిలోమీటర్లు ఒక పెట్రోల్ బంక్ అనేది ఉంటుంది. కానీ మళ్ళీ ఒక థాట్ వచ్చింది, సో ఇప్పుడు లైక్ పెట్రోల్ బంక్లో బ్యాటరీ వెహికల్స్ ఛార్జింగ్ పెడితే ఇది ఏమైనా బ్లాస్ట్ సిచ్యువేషన్ ఉంటుందో, కొన్ని బ్లాస్ట్ కూడా అవుతున్నాయి. సో ఆ ఇష్యూ అయినా ఉండొచ్చు. సో అందుకే వాళ్ళు ఆ స్టెప్ తీసుకోలేదు అనుకుంటా. మోస్ట్లీ అదే అవుతుంది. అది డేంజరే, పెట్రోల్కి బ్యాటరీకి పెట్టుకోవడం. దిస్ ఇస్ డేంజరస్ థింగ్స్ అండి. సో మనకి ఆ సౌకర్యం తెచ్చిపెట్టాలి. ఓకే, ఛార్జింగ్ కూడా డబ్బులు తీసుకుంటారు, ఫ్రీగా అయితే ఇయ్యరు. 1 కిలోమీటర్ 1%కి ₹1 ప్లస్ GST పడుతుంది. సో ఫ్రీగా అయితే ఏం లేదు. లేనప్పుడు ఏం చేయాలి, మల్టిపల్ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టాలి, ఇంకా పెట్టాలి ఛార్జింగ్ పాయింట్స్. సేల్స్ బాగానే అవుతున్నాయి, కానీ సిటీ అవుట్స్కట్కి వెళ్తే ఛార్జింగ్ పాయింట్స్ ఉండదు. అండ్ బండితో కూడా అట్లీస్ట్ మినిమం ఫాస్ట్ 3 అవర్స్లో ఫిల్ అయ్యేటట్టు ఛార్జింగ్ సిస్టమ్ ఛార్జర్ని ఇవ్వాలి. అది 6 అవర్స్ పడుతుంది. నైట్ పెట్టకుండా మర్చిపోతే ఇంకా పొద్దున్నే పెట్టబుద్ధి కూడా కాదు. పొద్దున్న లేచినట్టు బండితో పని ఉంటుంది, ఎట్టకుండా పోతూనే ఉంటావు. మళ్ళీ దాన్ని ఛార్జింగ్ పెట్టు, పంచాయితీ. ఇప్పుడు వద్దు. ఇంకా కొన్ని ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వీళ్ళు కూడా బండిలో చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు. మనం జస్ట్ టెస్ట్ చేసుకుందామని ఆత్రం పడి తీసుకున్నాం. కానీ క్వాలిటీ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది. క్వాలిటీ పరంగా చూస్తే బండి పార్ట్స్ డెలికేట్స్ ఉంది. ఇంకో విషయం, ఇది చూడండి, ఇది మీరు చూస్తే ఓకే, ఈ సిస్టమ్, ఈ పార్ట్లు అన్నీ ప్లాస్టిక్, ఫైబర్ సంథింగ్ ఉంది. ఓకే, ఫైబర్ కూడా లేదు అంతగానం, చాలా. ఇప్పుడు ఇవి ఊడింది. ఇది ఏంటంటే మొత్తం ఈ క్లిప్స్ ఇప్పుడు సరిగ్గా పడట్లేదు. ఇది పెట్టాలంటే మొత్తం ఈ సెట్ అంతా మార్చుకోవాలి, ఈ లోపల సెట్ అంతా మార్చుకోవాలి. సో ఎలా కుదురుతుంది అట్లా చేస్తే? కుదరదు. చాలా మనకి దీనికి కొనేక దానికి వెనకాల డబ్బులు పెట్టి సర్వీసింగ్ అంటారా? ఓకే, కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ సర్వీసింగ్. ఫస్ట్ మన పెట్రోల్ బండ్లో ఒక 4-5 సర్వీస్లో కొన్ని ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ సర్వీస్లు ఏమి ఉండవు. ఫస్ట్ దాని నుంచే బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి అంటారు, డిస్క్ పోయినాయి అంటారు, అది పోయినాయి అంటారు, ఇది పోయినాయి అంటారు. డిస్క్ అంటే ఇనిషియల్గా కాదనుకోండి, బ్రేక్ ప్యాడ్స్ ఫస్ట్ సర్వీస్లో అరిగిపోతుంది. ఇప్పుడు నాకు 2 సర్వీసెస్ అయిపోయినాయి. నాకు అప్రాక్సిమేట్లీ ఒకసారి 1,500, ఒకసారి ₹1,000 ఇట్లా ఖర్చు అయినాయి. సో ఆ కొన్ని మనం చూసుకోవాలి, ఆ కొన్ని మైండ్ పెట్టుకొని పెట్రోల్లో సేవ్ చేసుకునే డబ్బులు సర్వీసింగ్లో పోతుంది. అండ్ కాన్ఫిడెన్స్ అనేది లెవెల్ తగ్గిపోతుంది, లాంగ్ మనం తీసుకెళ్ళలేము.
సిటీలో ఎక్కడెక్కడ లోకల్ వర్క్ చేసుకోనికి ఇంట్లో ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలి, ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళి వాటికి మనం వాడుకోవచ్చు. సో ఆ దానికి 1,90,000 పెట్టాలా పెట్టకూడదు, దట్స్ టోటల్ యువర్ ఒపీనియన్. కానీ అట్లీస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలనుకుంటే కనుక దీనికే వెళ్ళాలి, యాథర్కే వెళ్ళాలి. రిమైనింగ్ నాకైతే ఏది నచ్చలేదు, అంత బాగాలేదు. ఉన్న ప్రాబ్లమ్స్ బండి కాదు ప్రాబ్లమ్స్ కొంటుంటే ఉంటుంది. సో ఇదే అండి యాథర్కి నాకు 10,000 కిలోమీటర్స్ ది రివ్యూ. ఓకే, ఫ్యూచర్లో ఇంకైనా అప్డేట్స్ ఉంటే మీకు పెడతాను. అన్నీ బాగుంది, మీకు బాగాలేని మీకు చెప్పాను. ఇంకా ఇప్పుడు కొనకూడదు అంటే నా సజెషన్ ప్రకారంగా 4 to 5 years ఆగాలి అండి. 4 to 5 years ఆగి అప్పుడు కొంచెము జనరేషన్స్, ఇప్పుడు 5th జనరేషన్కి వచ్చింది, ఇంకొక 7-8 జనరేషన్స్ తర్వాత వచ్చే వెహికల్స్ కొంచెం మనకి సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది మనం పెట్టే డబ్బులకి. ఓకే, సో ఓకే, లెట్స్ బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి. ఇంకా అప్డేట్స్ ఉంటే తీసుకొస్తాను. టుడే దిస్ ఈజ్ యాథర్ రివ్యూ ఇన్ 2025. థ్యాంక్ యూ.